ఉపాధి అవకాశాలు ఇస్తారు. ఇది ఒక ఆధ్యాత్మిక కేంద్రంలాగా తీర్చి. నమస్తే అండి, మీ పేరు? నా పేరు నాగమణి అండి, మేడ్సిట్ నాగమణి. పవన్ కళ్యాణ్ గారిని చూడడానికి వచ్చారా? పవన్ కళ్యాణ్ చూడడానికి ఏంటండి, మేము అన్నయ్య వెనకట్లే జర్నీ చేస్తున్నాను. వారాహి యాత్రలో అన్నయ్య దివ్యాంగులతో మాట్లాడారు కదా, నేలపై కూర్చొని ఆయన మాతో మాట్లాడారు. అందువల్ల మేము అన్నయ్యని ఎప్పుడు మర్చిపోవట్లేదు. అన్నయ్య వెనకాలే తిరుగుతున్నాం. అన్నయ్యని సీఎంగా చూడాలని చెప్పేసి మా ఆశ. అత్యధిక ఓట్ల మెజార్టీతో అన్నయ్యని గెలిపించుకుంటాం. ఇంటికి 1,00,000 ఇస్తానన్నారు కానీ 1,00,000 కాదు, కేజీ బంగారం ఇచ్చిన అన్నయ్యదే గెలుపు. అత్యధిక ఓట్ల మెజార్టీతో అన్నయ్యని గెలిపించుకుంటాం. అన్నయ్య ఆరోగ్యం బాగాలేదు. మొన్న వీర మహిళల మీటింగ్కి వచ్చారు. ఆయన చెప్పులు తీసి అన్నయ్య నడిచేశారు. ఆ రోజు చాలా ఎండ తీవ్రత ఎక్కువ ఉంది. దానివల్ల అన్నయ్య చాలా ఎండకి వడదెబ్బ తగిలింది. అందువల్ల కొంచెం ఆరోగ్యం కొంచెం సిక్ అయింది. అన్నికి ఆరోగ్యం బాగుండాలి, ప్రజల్లో రావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఆయన ఆరోగ్యం కూడా కేర్ చూసుకోవాలి. ఓటుకి 15,000 20,000 ఇచ్చి నోట్ రాయించుకుంటున్నారంట. అది మీ దృష్టికి ఏమైనా వచ్చిందా? నిజంగా అలా రాయించుకున్నా కానీ ఓట్లు వైసీపీకి పడతాయా, జనసేనకి పడతాయా? చెప్తున్నాను కదా మేడం, 1,00,000 కాదు 2,00,000 ఇచ్చినా సరే తీసుకుంటే తీసుకోండి అండి. ఎందుకంటే వాళ్ళకైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, క్లియర్ అవుతాయి, తీసుకోండి అండి. కానీ ఓటు మాత్రం అన్నయ్యకే వేస్తామని చెప్తున్నారు. ప్రతి ఒక్కరు అది చెప్తున్నారు. చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలాంటి పెద్దవాళ్ళంటి ఎవరైనా సరే నోటు కాదు కదండి, నోటు మాటలతో కాదు, అక్కడ వేసింది గాజు గుర్తుపై ఓటేస్తారు ప్రతి ఒక్కరు కూడా. అన్నయ్యని మాత్రం అత్యధిక ఓటు మెజారిటీతో గెలిపించుకుంటాం. ఆల్రెడీ మా అందరి దృష్టిలో ఆయన ఆల్రెడీ మాకు అందరి దృష్టి ఎమ్మెల్యే, కానీ అత్యధిక ఓటు మెజారిటీ కోసం మేము కూడా అన్నీ కూడా జర్నీ చేస్తున్నాం. అది మేడం. లాస్ట్ టైం 2 చోట్ల నుంచి ఆయన ఓడిపోయారు కదా, ఈసారి ఇక్కడ గెలిపించుకోవాలని చాలా పట్టుదలతో ఉన్నారంట యువత అంతా. సో దాని గురించి ఏమనుకుంటున్నారు? 2 చోట్ల ఓడిపోయారు అంటే అది మీకు తెలుసు. అసలు భీమవరంలో అసలు గెలిపైతే అన్నయ్యదే. ఏవో జరిగే విషయం ఆ ప్రతిపక్షాలకు వాళ్ళకే తెలుసు. గాజువాకలో కూడా ఓట్ బ్యాంకింగ్ అన్నయ్యకి చాలా ఎక్కువ వచ్చింది. అన్నయ్య ఒక్కసారి కూడా గాజువాక వచ్చి క్యాన్వాస్ కాదు కదా, ఏది చెయ్యకపోయినా సరే అన్న మెజార్టీకి గెలిచారు. కాకపోతే మీకోసం తెలుసలేదా, నేను గాజువాక అమ్మాయినే, నా ఓటు కూడా పోయింది. ఎందుకంటే కాపులు ఓట్లు అనేవి చీల్చి పడేశారు. దానివల్ల కొంచెం అక్కడ గెలవపడే కారణం కూడా అది కొద్దిగా ఉంది. అది ఆయన గెలుపు కోసం మీ వంతు కృషి ఏం చేస్తారు? నా వంతు కృషి మా దివ్యాంగులవి, నార్మల్ పర్సన్స్ అందరం కలిపి అన్నయ్య కోసమేమో ప్రచారానికి వెళ్తున్నాం. ప్రచారంలో కూడా నేను కూడా ఉన్నాను. నా నెంబర్ కూడా నేను ఇచ్చాను ప్రచారంలో తిరగడానికి. మొన్న మీటింగ్ కూడా చిన్న మీటింగ్ పెట్టుకున్నాం. ఆ మీటింగ్ కూడా నేను వెళ్ళడం జరిగింది. నేను ప్రచారంలో నా పేరు ఇమ్మని చెప్పాను. నేను అన్నయ్య కోసం ఈ 40 ఎలక్షన్ డే వరకు కూడా నేను ముందు రోజు వరకు కూడా అన్నయ్య కోసం కష్టపడి తిరిగి మీ దివ్యాంగులు అందరం కూడా సపోర్ట్ చేస్తాం అన్నయ్యకి. ఎందుకంటే అన్నయ్య మా భవిష్యత్తు బాగుంటుంది. పిఠాపురాన్ని కూడా బంగారు కొండలాగా తీర్చిదిద్దుతారు, ఉపాధి అవకాశాలు ఇస్తారు, ఇది ఒక ఆధ్యాత్మిక కేంద్రంలాగా తీర్చిదిద్దుతారని అన్నీ చెప్పారు. ఏంటంటే ఒక సీఎం కేడర్ ఉన్న వ్యక్తిని వచ్చేటప్పుడు ఎవరు కూడా వదులుకోరు. ప్రజలు అందరూ కూడా అన్నయ్య వైపే ఎవరు చూసినా పవన్ కళ్యాణ్ రావాలి, పవన్ కళ్యాణ్ రావాలి అని చెప్పి అనుకుంటున్నాం. ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా ఉదయ్ గారు ఉన్నారు కదా, ఒక యువతకు అవకాశం ఇచ్చే దృష్టిలో ఒక మంచి వ్యక్తికి ఆయన అవకాశం ఇచ్చారు. ఉదయ్ గారు కూడా గెలుస్తారంటారా? ఉదయ్ గారు కూడా చాలా మంచి వ్యక్తి. అన్నయ్య గారు కూడా మా పెద్దాన్ని ఎలాగైతే గౌరవం ఇచ్చారో, నేలపై కూర్చొని నేను ఎక్కడ మీటింగ్కి వెళ్ళినా సరే, జాయినింగ్కి వెళ్ళినా ఆయన నన్ను గుర్తుపెట్టుకుని కిందకు వచ్చి మరి కూడా జాకెట్ ముళ్ళు కూడా ఇచ్చిన రోజులు ఉన్నాయి. నా కళ్ళ నీరు కూడా తిరిగాయి. ఎందుకంటే ఒక అధినేత మాకు ఎప్పుడైతే దివ్యాంగులకి గౌరవం ఇచ్చారో, మా ఉదయాన్నే కూడా అదే గౌరవం ఇచ్చారు. ఖచ్చితంగా అన్నయ్య కూడా చాలా మంచివారు. అందరినీ కూడా రిసీవ్ కూడా బాగా చేసుకుంటారు. ఖచ్చితంగా ఉదయాన్నే కూడా గెలుస్తారు. ఎందుకంటే తను ఒక టీ అనే బ్రాండ్ దాంతో చాలామంది ఉపాధికి కల్పించారు. ఆల్రెడీ మన పవన్ కళ్యాణ్ కూడా చెప్పడం జరిగింది అన్నయ్య కోసం. ఇప్పుడు 30,000 మందికి కూడా ఉపాధి కల్పించారు. ఇంకా ఆయన వస్తే ఇంకా ఉపాధి కల్పిస్తారు. మా దివ్యాంగులు అంటే చాలా ఆయనకు ప్రేమ. ఎందుకంటే నేను ఎక్కువ అన్నయ్య వెనకాలే జర్నీ చేసుకొని ఇప్పటివరకు వచ్చాను. ప్రతి మీటింగ్ అటెండ్ అవుతాను. అన్నయ్య కూడా మొన్న నేను అన్నయ్యని ఎంపీ సీట్ వచ్చాక కలడానికి వెళ్ళాను. ఆయనకి చిన్న సాలువతో సత్కరిద్దామంటే నువ్వు కూర్చో, ముందు నీకు చేయాలన్నారు. వద్దని నువ్వే కూర్చోవాలి అని చెప్పి నేను అనడం జరిగింది. ఎందుకంటే మాకు ఆ మాటలు చాలు. ఎందుకంటే మాకు ఏ రాజకీయ నాయకులు కూడా అలా ఇప్పటికి వచ్చి ఎవరు కూడా అంత మా మీద అభిమానం చూపించలేదు. నేను కేవలం చూసింది ఒక జనసేనలోనే చూస్తాను. ఎందుకంటే మా పవన్ కళ్యాణ్ అలా కూర్చోవడం వల్లే ఇంత మందిలో ప్రజలందులో మేము దివ్యాంగులు బాగా గుర్తుండిపోయామని చెప్పేసి నాకు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. మా దివ్యాంగులు కూడా ప్రతి ఒక్కరు కూడా అన్నయ్యకే అత్యధిక ముచ్చట్లు వేయిద్దామని చెప్పేసి అనుకున్నారు. ఆల్రెడీ ఇప్పుడు మొన్న చంద్రబాబు నాయుడు గారు కూడా మొన్న మా మందకృష్ణ మాధకృష్ణ అన్నయ్య
మా ఫంక్షన్ కోసం మాట్లాడడం జరిగింది. ఆయన 6,000 రూపాయలు కూడా చేస్తానని చెప్పారు. నేను గెలిచిన వెంటనే మీకు 6,000 రూపాయలు ఖచ్చితంగా చేస్తానని చెప్పారు. ఆయన మెయిన్ ఫెస్టివల్ పెట్టలేదు, కానీ మామూలుగా మాట్లాడితే చెప్పడం జరిగింది. ఆల్రెడీ ఒక డిమాండ్ సాధించామని అనుకుంటున్నాం. మేము ఇంకా 24 డిమాండ్స్లో ఒక డిమాండ్ సాధించాం. ఇంత మంచి డిమాండ్ని సాధించేటప్పుడు మిగతా 23 డిమాండ్లు కూడా సాధిస్తాం అనుకుంటున్నాం. అసలు ఈరోజు అన్నయ్యకి ఇద్దామని అనుకున్నాం, పవన్ కళ్యాణ్ గారికి ఆ డిమాండ్స్. కాకపోతే అన్నయ్య కొంచెం ఆరోగ్యం బాగోపోయినా సరే గృహప్రవేశానికి వచ్చారు. కాకపోతే మేము మీ ఒక్కదాన్ని ఇచ్చేయడం కాదు, మా దివ్యాంగులు అందరితో కలిపిద్దామని నేను అనుకుంటున్నాను. మా ఉదయాన్ని అన్నారు ఉగాదికి ఇద్దామమ్మ చెల్లి ఇద్దరుగానని అన్నారు. కాకపోతే ఇక్కడ ఉన్న ప్రొసీజర్ని బట్టి మనం వెళ్ళాలని వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదని ఆలోచించాను. మళ్ళీ మా అన్నయ్యగారితో అడిగి టైం తీసుకొని మా దివ్యాంగులందరినీ కలిపి వెళ్ళి అన్నయ్యకి కూడా లెటర్ ఇస్తాం. మన నాగబాబు నేను కలిశాను, అన్నయ్యకి కూడా మా సమస్యలు చెప్పాను. ఆల్రెడీ మేము మా దృష్టికి వచ్చాయని చెప్పారు. దివ్యాంగురాలుగా అయ్యుండి కూడా మీరు ఆయన విజయానికి పాటుపడుతున్నారు కాబట్టి మీకు కూడా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ మేడం. జై జనసేన, జై జనసేన, జై పవన్ కళ్యాణ్ అన్నయ్య.